యూట్యూబర్ వైష్ణవి కేసులో మరో ట్విస్ట్. నిందితుడు హరిబాబుని జైలు నుంచి మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హరిబాబు జగిత్యాల సబ్ జైల్లో ఉన్నాడు. అయితే అతన్ని అక్కడి నుంచి కరీంనగర్ జైలుకు తరలిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. జగిత్యాల జైల్లో హరిబాబుకు అస్వస్థకు గురయ్యాడు. నిన్న అస్వస్థకు గురి కావడంతో పటిష్ట భద్రతతో జగిత్యాల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ జైలుకు తరలించారు. అయినా హరిబాబు ఆరోగ్యం కుదుటపడినట్టుగా తెలుస్తోంది. జగిత్యాల సబ్ జైల్లో వైద్యులు అందుబాటులో లేరు. దీంతో మరోవైపు హరిబాబుకు ప్రాణహాని ఉందనే రూమర్స్ కూడా వస్తున్నాయి. దీంతో కరీంనగర్ జైలుకు తరలిస్తారని ప్రచారం జరుగుతుంది. కరీంనగర్ జైల్లో హాస్పిటల్ అయితే అందుబాటులో ఉంది. హరిబాబును జగిత్యాల జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ జైల్లో ఉంచి ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు న్యాయమూర్తి అనుమతితో కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మార్చి 18న హరిబాబును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైల్లో హరిబాబు ఒక బ్యారక్లో ఒంటరిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరితో మాట్లాడకుండా నిద్రపోకుండా హరిబాబు ఉంటున్నట్టు సమాచారం. దీంతో అతనికి తల మెడ నొప్పులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. హరిబాబు తన భార్య యూట్యూబర్ అయినటువంటి వైష్ణవిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత పారిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను 4 నెలల గర్భిణి అయిన తన భార్యని కిరాతకంగా చంపడంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే హరిబాబు రిమాండ్ ఖైదీగా జగిత్యాల సబ్ జైల్లో ఉన్న పరిస్థితిలో అతన్ని ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేశారు. ఒక రోజంతా కూడా అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేవని అతను తిరిగి మళ్ళీ చాలా సీక్రెట్గా జైలుకు పంపించారు. జైలు అధికారులు అతన్ని ఎస్కాట్ చేశారు. పోలీసులు కూడా అతనున్న వార్డు దగ్గర కూడా ఎవరు రానివ్వలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మిగతా రోగుల బంధువులు కూడా అనుమతించలేదు. దీంతో వాళ్ళంతా కూడా గగ్గోలు పెట్టారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రిమాండ్ ఖైదీని అక్కడ పెట్టడం వల్ల తమ బంధువుల్ని తమ పేషెంట్లను కలవలేకపోతున్నామంటూ మిగతా వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఒత్తిడి పెరిగింది. మరోవైపు హరిబాబుకు థ్రెట్ ఉన్న నేపథ్యంలో అతన్ని తమకు దొరికితే అతను అంతు చూస్తామంటూ వైష్ణవి అన్నతమ్ములు అప్పటికే ప్రతిజ్ఞ చేశారు. తామే శిక్షిస్తాము బహిరంగంగా అంటూ ప్రకటన చేయడంతో హరిబాబుని ఎస్కాట్ చేశారు అధికారులు. అతని సంరక్షణ బాధ్యతలు ఇప్పుడు జైలు అధికారులపై ఉండడంతో హరిబాబుని జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ అక్కడి నుంచి సీక్రెట్గా మళ్ళీ జైలుకు తరలించారు. బట్ అతను అక్కడ సబ్ జైల్లో జగిత్యాల సబ్ జైల్లో డాక్టర్స్ అయితే అందుబాటులో లేరు కాబట్టి కరీంనగర్ జైలు తరలిస్తే ఎలా ఉంటుందని కోణంలో ప్రస్తుతం జైలు అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అక్కడైతే జగిత్యాల సబ్ జైలు కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. కరీంనగర్ జైల్లో జిల్లా కేంద్ర కారాగారం కాబట్టి అక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. అలాగే ఇంకా రిమాండ్ ఖైదీగా ఉన్న అతని నుంచి ఇంకా రాబట్టడానికి అయితే ఏం లేదు. అతనైతే ఒప్పుకున్నాడు హత్య చేసినట్టుగా. ఇంట్రాగేషన్ సంబంధించి ఇంకా పెద్దగా మిగిలింది ఏం లేదు. బట్ ఇక్కడ కొన్ని అంశాలు అంటే ఎన్ని రోజుల నుంచి ఏం జరిగిందో ఏంటో అన్ని వివరాలు ఇప్పటికే ఆరా తీశారు పోలీసులు. హత్య చేశాడు, ఒప్పుకున్నాడు, లొంగిపోయాడు. దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ సంబంధించి పెద్దగా పురోగతి సాధించడానికి కొత్తగా ఏం లేదు. బట్ ఆ రిమాండ్ ఖైదీగా ఉన్న అతన్ని ప్రస్తుతం అనారోగ్య కారణాల దృష్ట్యా కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎలాంటి నిర్ధారణ లేదు. మరి ఏం జరుగుతుంది మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, వైష్ణవి భర్త హంతకుడైనటువంటి హరిబాబును ప్రస్తుతం జగిత్యాల సబ్ జైలు నుంచి కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి హరిబాబుకున్న సమస్యలు ఏంటి? అలాగే ఎందుకు కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉంది? అసలు ఏం జరుగుతుంది? యూట్యూబర్ వైష్ణవి కేసు లోపల ఇటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వైష్ణవి భర్త హరిబాబు నిన్న అస్వస్థ గురి కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇటు జైలు అధికారులు తర్వాత ఇటు మిగతా అందరూ కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జగిత్యాల లోపల ఉన్నటువంటి క్రిటికల్ కేర్ కు తరలించి అతన్ని ఐసీయూ లోపల ఉంచి మరి ఇటు అంటే ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతన్ని చాలాసేపు వరకు అంటే ఉదయం 7 గంటలకు వచ్చినటువంటి హరిబాబు సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 12 గంటల వరకు కూడా ఇక్కడ క్రిటికల్ కేర్ లోపలనే చికిత్స అందించి అతన్ని తర్వాత ఆరోగ్యం మెరుగైన తర్వాత అతన్ని మళ్ళీ తిరిగి జైలుకు తీసుకెళ్లడం జరిగింది. అయితే జగిత్యాల జైలు లోపల ఉన్నటువంటి అది సబ్ జైలు కావడంతో అక్కడ అత్యాధికమైనటువంటి వైద్యకు సంబంధించినటువంటి అటు ఆసుపత్రి లేకపోవడము, తర్వాత
ఇటు మళ్ళీ హరిబాబుకు ఏదైనా అవుతే మళ్ళీ ఇటు క్రిటికల్ కేర్ విభాగంకు తరలించడము ఇదంతా కూడా జైలధికారులకు తలనొప్పిగా వ్యవహారంగా మారినటువంటి నేపథ్యం లోపల ఫర్దర్ మళ్ళీ అంటే హరిబాబు జైల్లోనే ఉంటూ ఇటు చాలా మూడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే 3 రోజుల నుంచి కూడా హరిబాబు సరైనటువంటి అంటే ఆహారం తినడం లేదు, తర్వాత అతని యొక్క మానసిక స్థితి కూడా బాగాలేదు అని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపలనే జరగరాంది జరిగితే ఇటు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫర్దర్ గా మళ్ళీ అతని అనారోగ్యానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ జైలుకు తరలిస్తే అన్ని సదుపాయాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే విధంగా కరీంనగర్ లోపల కూడా అత్యాధునికమైనటువంటి చికిత్స అందించేటువంటి ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రం లోపలనే ప్రధాన ఆసుపత్రి అన్ని విభాగాలుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల అతన్ని మళ్ళీ అంటే అతని ఆరోగ్యం ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి కూడా మెరుగ్గానే ఉన్నది. నిన్న సాయంత్రం తర్వాత జైలుకు మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత అతడు బాగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మళ్ళీ 3 రోజుల్లో వ్యవధి లోపల అతడు చాలా నీరసించిపోవడము, ఇటు సరైనటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఇటు ఆరోగ్యము సంబంధించినటువంటి ఫుడ్ అతనికి పడకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యం లోపల అతన్ని క్రిటికల్ కేర్ కు తరలించి అన్ని కూడా ఈసీజీ మిగతా అన్ని టెస్టులు చేసిన తర్వాత అతన్ని సామాన్య స్థితికి వచ్చిన తర్వాతనే అతన్ని జగిత్యాలకు మళ్ళీ క్రిటికల్ కేర్ నుంచి జైలుకు తరలించినటువంటి నేపథ్యం లోపల మళ్ళీ జరగని సంఘటనలు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల మళ్ళీ కరీంనగర్ ఇటు జైలుకు తరలిస్తే ఇక్కడ అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ జైలుకు తరలించేటువంటి ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతానికైతే ఇటు చేస్తున్నారు. మళ్ళీ అంటే జగిత్యాల జైలు లోపలనే ఉన్నటువంటి హరిబాబుకు మళ్ళీ ఏదైనా సమస్య తలెత్తే మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ జైలుకు తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే 4 రోజులు అంటే వైష్ణవి హత్య కేసు లోపల ఎప్పుడైతే అతనికి రిమాండ్ విధించిన తర్వాత అక్కడ జైల్లో ఉన్నటువంటి హరిబాబు మిగతా అందరి ఖైదీలతో కలివిడిగా ఉండకుండా అతడు మూడుగా ఉంటున్నాడు, జైల్లోనే ఉంటూ మొత్తం పడుకొనే ఉంటున్నాడు. మొత్తం అంటే అతడు పూర్తిగా పడుకోవడంతోనే జైలు సిబ్బంది అతనికి ఏమైందో అని చెప్పి చూసినప్పుడు సందర్భం లోపలనే అతడు తీవ్ర అస్వస్థ గురైన ఇక్కడ శ్రీనివాస్ అంటే ఇతను ఎక్కడ వైద్యులకు కూడా సహకరించట్లేదు, ఆసుపత్రి వర్గాలు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది, కావాలని మొండితనంగా వివరిస్తూ విచారణని జాప్యం చేస్తున్నాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి పోలీస్ అఫీషియల్స్ నుంచి కానీ ఫ్రమ్ డాక్టర్స్ నుంచి కానీ ఏమైనా మనకి ఇన్పుట్స్ ఉన్నాయా? జైల్లో ఉన్నప్పుడు మాత్రము అతడు చాలా మూడిగా ఉన్నాడు. అక్కడ జైలు శాఖ అధికారులకు సహకరించకపోవడము, ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తినటువంటి నేపథ్యం లోపల అతనికి జరగరాంది ఏదైనా జరిగితే మళ్ళీ జైలు శాఖకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపలనే ఇటు జగిత్యాల క్రిటికల్ కేర్ కు తరలించి అతనికి నిన్న అన్ని ఫ్లూయిడ్స్ ఎక్కించడము, తర్వాత మిగతా అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యం మెరుగైన తర్వాతనే చాలాసేపు కూడా దాదాపుగా 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాతనే మళ్ళీ జైలుకు తరలించడం కూడా జరిగింది. మళ్ళీ జైలుకు వెళ్ళిన తర్వాత కూడా హరిబాబు అదే విధంగా ప్రవర్తిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యం లోపల అతనికి మెరుగైనటువంటి వైద్య చికిత్స అవసరమైనటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ లోపల ఇటు ఆసుపత్రులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటాయి కాబట్టి ఇక్కడ అత్యధికమైనటువంటి వైద్య సదుపాయం ఉంటది కాబట్టి అతన్ని మళ్ళీ తిరిగి అనారోగ్యానికి గురైతే మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ జైలుకు తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. సో నిందితుడు వైష్ణవి హంతకుడు హరిబాబు ప్రస్తుతం జగిత్యాల సబ్ జైల్లో ఉన్నాడు. అతనికి ఆరోగ్యం బాగాలేదని అతన్ని నిన్న ఆసుపత్రికి తరలించినప్పుడు వైద్యులకు ఏమాత్రం సహకరించలేదంటూ వార్తలు వస్తున్నాయి. హరిబాబుకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు శ్రమించాల్సి వచ్చిందంటున్నారు. నిందితుడు ఏమాత్రం సహకరించకపోవడంతో చివరికి బలవంతంగా పరీక్షలు చేయాల్సి వచ్చిందని కూడా సమాచారం. మర్డర్ కేసులో ఇరుక్కోవడం, సమాజం నుంచి వస్తున్నటువంటి తీవ్రమైన విమర్శలు అతని మానసిక వేదనకు గురి చేశాయని కూడా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొద్ది రోజులుగా సరైన నిద్ర లేదు, ఆహారం సరిగ్గా తినకపోవడంతో శారీరక స్థితి కూడా కొంత డల్ అయింది. ఆ రకంగా తీవ్రమైన తలనొప్పి, టెన్షన్తో ఉన్నట్టుగా అర్థమైంది. అతని ప్రత్యేక నిఘాలో ఉంచి 10 గంటల పాటు అబ్జర్వ్ చేశారు. కానీ ఆ సమయంలో ఆసుపత్రి అంతా కూడా పోలీసుల పహారాతో టెన్షన్గా ఉంది. చివరికి అన్ని రకాల వైద్య పరీక్షల తర్వాత ఎట్లాంటి ఇబ్బందులే అంతా బాగానే ఉన్నాడని వైద్యులు స్పష్టం చేశారు. కేవలం భయం అలాగే మానసిక ఒత్తిడి వల్లే అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్టుగా డాక్టర్లు తేల్చి చెప్పారు.
తనకు చట్టం నుంచి ఎట్లాంటి కఠిన శిక్ష పడుతుందన్న భయం హరిబాబును వెంటాడుతున్నట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది. నివేదికలు సానుకూలంగా రావడంతో పోలీసులు అతన్ని తిరిగి జగిత్యాల జైలుకు తరలించారు. వైష్ణవి హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్న ఈ సమయంలో హరిబాబు అనారోగ్యం అనేది నిజంగానే భయంతో వస్తుందా లేక శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా ఒక డ్రామా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఇక్కడ వెరీ క్లియర్, శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది? సో అలాంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అతను డ్రామా ఆడినా ఆడకపోయినా ఖచ్చితంగా హత్య చేసినట్టుగా నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టుగానే లొంగిపోయాడు. కాబట్టి దాదాపుగా ఇంకా విచారణ ఇంకా ఏదైనా కోణాల్లో విచారిస్తే కనుక పూర్తి స్థాయిలో దాన్ని అక్కడికి క్లోజ్ చేసి శిక్ష పడే అవకాశం ఉంది, కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి హరిబాబు విషయంలో మరి అతను అఫ్కోర్స్ సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే మీడియాలో 2 తెలుగు రాష్ట్రాలు చాలా సంచలనంగా మారింది. వాడికి ఆ భయం ఉంది, టెన్షన్ వెంటాడుతోంది. ఎట్లాంటి కేసులు ఉన్నాయి, కేసుల భయం, ఏ సెక్షన్లు పెట్టారో, ఏ కేసులు ఉన్నాయో, ఎంత శిక్ష పడుతుందో, తన పరిస్థితి ఏంటో అనే ఒక టెన్షన్లో ఉన్నాడు. తలనొప్పి, మెడ నొప్పి, తినకపోవడము, నిద్రపోకపోవడం, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. మర్డర్ చేసిన వాడికి ఆ మాత్రం భయం అనేది ఉంటుందనేది మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. సో అది అక్కడ డాక్టర్లు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, అది మానసిక నిపుణులు, డాక్టర్లు, క్రిటికల్ కేర్ సెంటర్ నుంచి వచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు అదే చెప్తున్నారు. అతనికి ఆ భయం వెంటాడుతుంది. సో అందుకే కాస్త మొండితనం వేస్తున్నాడు, మొండిగా ఉంటున్నాడు అనేది. సో పచ్చిగా చెప్పాలంటే మనసున పడ్డది అంటారు కదా, సో అట్లా ఆ మనసున పడ్డాక అటు ఇటు తిరుగుతున్నాడు, తింటలేడు, పంటలేడు, తిరుగుతున్నాడు. ఇది కథ. సో అది పక్కగా హత్య చేసిన నిందితుడు వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది. అది కామన్గా మానసిక నిపుణులు, డాక్టర్లు సర్టిఫై చేసినా చేయకపోయినా కామన్గా ఎవరు థింక్ చేసినా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయం అది. సో ఇది జరుగుతుంది. మరి ఇక్కడ జగిత్యాల సబ్ జైల్లో ఉంటే వాటికి ఆ క్రిటికల్ కేర్ సెంటర్ తీసుకుపోయి రావడము, అతన్ని ఎస్కాట్ చేయడము, లేదా అతనికి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బయటకు వస్తే ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి అంతా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కరీంనగర్ జిల్లా సెంట్రల్ జైలు తీసుకోపోతే కనుక అక్కడ డాక్టర్ ఉంటాడు, అందులోపలే అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. ఆ విచారణ ఏదో పూర్తి చేసిన తర్వాత ఆ కోర్టుకి సబ్మిట్ చేస్తే తర్వాత శిక్ష ఏదో పడ్డ తర్వాత అప్పటికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో అక్కడికి మార్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, నిర్ధారణ అయితే లేదు. బట్ సమాచారం బయటకు వస్తుంది. బట్ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సింది. కరీంనగర్ జైలుకి మరి జడ్జి అనుమతిస్తే కనుక తీసుకుపోయే ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తం మీద హరిబాబు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అతనికి ఖచ్చితంగా మెడికల్ అబ్జర్వేషన్ అనేది చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా సేఫ్గా బాగానే ఉన్నాడు. కానీ మెంటల్ టెన్షన్ అయితే ఉన్నదనేది వాస్తవం. ఖచ్చితంగా ఉండి తీరుతుంది కూడా, నిందితుడు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు? ఒకసారి హరిబాబు విషయంలో ఎలాంటి విచారణ ఇంకా వేగవంతం కావాలి, లేదా పోలీసులు కానీ చట్టాలు కానీ ఏ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? అలాగే అతనికి జరుగుతున్న ట్రీట్మెంటు ఇదంతా కూడా భయంతో చేస్తున్నాడా, డ్రామా ఆడుతున్నాడా, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి.